నమస్తే, మీ పేరు? నమస్తే, తోట సూర్యభాస్కర్. ఏం చేస్తుంటారండి మీరు? నేను రాజకీయంగా వ్యవసాయం కూడా చేసుకుంటాను. వ్యవసాయం చేస్తున్నారు. ఎక్కడండి మీది? మాది రంగంపేట మండలం అండి. ఏ నియోజకవర్గం వస్తుంది? మొత్తం నియోజకవర్గం అండి. కనపడితే ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఒక వ్యవసాయదారుడిగా మీకే విధంగా అనిపిస్తుంది ఈ పరిపాలన? తెలుగుదేశం అనగానే రైతు రాజ్యం అండి. రైతులను బాగా చూసుకునేదే తెలుగుదేశం అండి. చిన్న వస్తువులు కానించి పెద్ద వస్తువుల దాకా పనిముట్లని కూడా తెలుగుదేశం నుంచే అమర్చుతాయండి. అవి కూడా పనిముట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు కోసమే. రైతు రాజ్యం అండి. తెలుగుదేశం అంటేనే రైతు అండి. రైతే తెలుగుదేశం అండి. బాగుందండి. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని పెద్ద ఎత్తున మోసం చేశారని, గతంలో రైతులకు పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రైతుల్ని వాళ్ళకి ఇంకే ప్రతిపక్షంలో కూర్చుని ఏమీ లేదండి. ఏదో విధంగా గెలుక్కుందారు, ఏదో ఒకటి చూద్దారని చూస్తున్నారు, కానీ ఏమీ కనపడదండి. ఎందుకంటే రైతుల పక్షాన్నే తెలుగుదేశం అండి. రైతులు అందరూ వేసిన వల్ల ఇవాళ కూటమి నెగ్గిందండి. అంతేగాని ఈ జగన్ రాజ్యం అరాచకం చూశారు కదండి. ఇక్కడే కాదు, ఎక్కడ పడితే అక్కడ రైతులందరూ కూడా రోడ్ల మీద ఏదో మన పోలవరం గురించి కాదండి, దేని గురించి అయినా సరే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అడుగుతుంటే వాళ్ళని కొట్టింతాం, ఆడవాళ్ళని దుర్భాషలు ఆడతాం. అప్పుడు రైతు ప్రేమ ఎక్కడ పోయిందండి? ఈరోజు నెగ్గిన తర్వాత, కూటమి నెగ్గిన తర్వాత రైతులని రాజకీయం మీద బుర్ర జల్లినా కానీ ఎవరో పట్టించుకుంటలేదండి. ఇవాళ చూడండి, రోడ్డు ఎక్కడానికి కూడా వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా 4-3 ఉంటారండి. ఇవాళ విజయం ఈ కూటమే చూసుకోండి, విజయం ఎలా ఉండదో ఈ మీటింగ్ బట్టే తెలుస్తుందండి రైతు అంటే ఏంటన్నది. రైతులకు ఎలాంటి న్యాయం జరిగిందండి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత? ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, ఎరువులు ఇచ్చే విషయంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు వీళ్ళు? అంటే తొలకర బండేక దాళవాకి ఇచ్చేవారండి వాళ్ళు గతంలో. ఇప్పుడు 24 గంటలు రైతు ఖాతాలో పడుతుందండి. అంటే వాళ్ళే డప్పు కొట్టుకోవడం కానండి, రైతులకి అయితే మాత్రం ఏం న్యాయం లేదండి. ఇప్పుడు తొలకర కోసేసుకున్నాక దాళవాకి ఇచ్చేవారండి. ఏంటి ఆ క్యాష్ బ్యాంకుల నుంచి అకౌంట్లోకి అది కూడా వచ్చింది కదండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొట్టుకుంటూరండి. ఈ 6 రోజున అలా కదండి. కూటమి ప్రభుత్వంలో జగన్, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ లేదండి. రైతు అంటే అందరికీ సమానంగానే కూడా వేస్తున్నారండి. వైసీపీ వాళ్ళు ధాన్యం తోయొద్దని కూడా ఎక్కడా లేదండి. ఇది ఇవాళ రైతు రాజ్యం అండి. ఇది తెలుగుదేశం మొత్తమే రైతులు నెగ్గించుకున్నారండి. ఇది రైతులే నెగ్గించుకున్నారు. ఇవాళ ఇక్కడ బ్యారేజీ కాడ మీటింగ్ పెడుతున్నారంటే ఈరోజు వాటర్ మాకు ఏ ప్రభుత్వంలో కూడా పండగ దాకా నీరు ఇచ్చేవారు కదండి. ఇవాళ రోజు నాడు శాగన్ నాడుకి కూడా మొన్న పండగ కూడా నీరు ఇచ్చారండి. చెరువుల్లో దూడలకు పశువులు నీళ్ళు అవుతాయండి. ఇంక ఈ రైతు రాజ్యం అండి ఇది. ఇంకా జగన్ గారికి ఇంకేమీ ఉండదండి. కూటమన్న నాలో ఆయన రైతుల మీద ఏమి జల్లినా బుర్ర జల్లినా ఏం పని అవ్వదండి. రైట్ అండి. మరి ముఖ్యంగా 2029 ఎలక్షన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నావిగన్ అనే రాజధాని అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. దానికి సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేస్తే చంద్రబాబు ఓటేస్తారని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఒక గోదావరి జిల్లా రైతుగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఆయన పాపం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారండి. ఇక్కడ ఎలాగా రాదని తెలిసిపోయి ఆయన ఏం చేశారంటే 3 రాజధానులు కడతారన్నట్టు. ఏదో రాజధానిలో నెగ్గుతాం కదా, ఈ రాజధాని కాదు ఇంకో రాజధాని తీసుకొచ్చి ప్రజలను మభ్య పెడతారనుకున్నారండి. ప్రజలంతా ఎర్రోళ్ళు ఏం కాదండి. ప్రజలు రాజకీయ నాయకుల కంటే తెలివైన వాళ్ళు అండి. ఇవాళ నెగ్గిన తర్వాత ఏదో రోడ్డు అంట పోయి రైతుని కాకేసి రాజకీయం ఏంటంటే ఆయన చెప్తాడండి. ఇంత క్రితం 3 రాజధానులు, ఒక రాజధాని తెరవలేదండి, ఒక రాజధానిలో రైతులకు తెరవలేదండి. ఇవాళ రోజున రైతుల కోసం రాజధాని కోసం ఆయన ఏం మాట్లాడతాడండి? కడుతున్నారండి, పోలవరం కడుతున్నారు. రేపు 16వ తారీఖున పోలవరం చూడటానికి రైతులందరూ తల్లడిల్లుతున్నారండి. మనకు ఆకాశం, మన వనరులన్నీ కూడా పోతున్నాయండి. ఇవాళ రోజున పోలవరం వస్తే రైతులు బాగుంటారని, రేపు పోలవరాన్ని కూడా ఎప్పుడని ఎదురు చూస్తున్నారండి రైతులు. ఇవాళ కదండి, రేపు మళ్ళీ 16వ తారీఖుని చూడండి. రైతు రాజ్యం అండి ఇది. పోలవరం నింపుతారండి, ప్రజల్లో దాహాన్ని నింపుతారండి. ఈ ప్రభుత్వంలో ఇంకా జగన్ గారు ఏం చేద్దారన్నా, ఏం మాట్లాడతారన్నా ఏం అవ్వదండి. మరి పాదయాత్ర కూడా చేస్తానని చెప్పేసి ప్రకటించారు 2027లో జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద అప్పుడు పాదయాత్ర అమాయకత్వంగా పాదయాత్ర చేశారండి. ఏదో ఒకసారి చూద్దారనుకున్నారు, ఒక అవకాశం ఇమ్మని అడిగారండి. ఆయన అడిగినంతట్లో ఇవ్వలేదండి. రాజశేఖర రెడ్డి గారు ఏదో కొద్దిగా ప్రజల్లో రైతులలో అమాయకమైన వలన ఆ రోజున ఆయన చేశారు. వాళ్ళ కొడుకు తనయుడు కూడా మనకైతే మేలు చేస్తారని రైతులు ఇచ్చారు. కానండి ఇంకా రైతులు అయితే మాత్రం ఇంకా మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చేది ఉండదండి. పాదయాత్ర కూడా సపోర్ట్ చేయాలంటారు రైతులు. పాదయాత్ర కూడా రోడ్డు ఎక్కి కూడా ప్రజలు ఒప్పుకోరండి.
ఆ రోజులు రైతులు ఎక్కితేనే ఆయన ఒప్పుకోనప్పుడు ఇవాళ రైతులే ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి? పాదయాత్ర చేయడానికి అవకాశం దేని చూసుకుని వస్తారండి? ఇప్పుడు ఎక్కడ చూసినా రైతు అండి, రైతు బిడ్డ రైతు. ఆ రైతులు పాదయాత్ర ఏం వంకెట్టుకుని వస్తారండి? ఆ రోజున మేము కొట్టలేదని వస్తారా? రోడ్డు బాగా ఫ్రీగా ఇచ్చారండి, తిరగండి, యాఫీగా తిరగండి, మీకు ఒక అవకాశం ఇస్తామని ఇచ్చారండి. ఇచ్చినందుకు మా తండ్రి గారు రోడ్డు అంటే వెళ్తుంటే రాజమండ్రి వెళ్ళి వస్తుంటే మళ్ళీ వెనక్కి వస్తాడో తిరిగి రాడో అయిన ఉండేది కాదు, ఎందుకంటే గుంతల రోడ్లు గతంలో. ఈ రోజున చూడండి, నెగ్గిన 6 నెలల నుంచే స్టార్ట్ చేశారండి, మన్నాడు నుంచే స్టార్ట్ చేశారు. ఇవాళ పెన్షన్ చూసుకుంటే అండి 7,000 ఇస్తా అన్నారండి. 7,000 కూడా నెగ్గిన తర్వాత 3,000 ఇస్తానికి 3 సంవత్సరాలు పట్టిందండి. ఈయన 7,000 ఇస్తా అన్నారు, నెగ్గిన వెంటనే 7,000 ఇచ్చారు. ఏ తాతను అడగండి, 3,000 ఇచ్చారు. ఇవాళ నెలకి 4,000 రూపాయలు పెన్షన్. మళ్ళీ దీంట్లో కూడా వాలంటీర్స్ కింద పెట్టారండి, మళ్ళీ కలహాలు పెట్టినారు. వాళ్ళ జాబులు ఇవ్వలేక చదువుకున్న నిరుద్యోగులు చేసి పాడేశారండి. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చండి. వాళ్ళు రెచ్చగొడితే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ మనుషులకి వాళ్ళు ఇచ్చుకున్నారు. ఈ రోజున కూటమిలో పార్టీ క్వశ్చన్ లేదండి. రైతు జగనన్న పార్టీ అని కూడా ఎక్కడ కూడా విమర్శించొద్దు అంటున్నారండి. ఏ మీటింగ్లో చెప్పినా అందరూ మనోళ్ళే, అందరినీ కలిపిపోవాలి మనం అని చెప్తున్నారండి. అలా కాదండి. 10వ తరగతి చదివాడు మనోడైతే వాలంటీర్. ఆ విధంగా వాళ్ళు జరిపిపోయారండి. ఈ కూటమిలో ఇంకా ఎవరికి కూడా స్థానం ఉండదండి. రెండో పరిస్థితులు మారే అంటారు ఇప్పుడు పూర్తిగా, బ్రహ్మాండంగా మారిపోయినాయండి. మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? మళ్ళీ కాదండి, కూటమి ఉన్నన్నాలో ఈ కంచుకోటను బద్దలు కొట్టాలంటే ఎవ్వరి తరం కాదండి. థ్యాంక్ యూ.